జనరల్గా అలాంటి షాకింగ్ సంఘటనలు చూసినప్పుడు ఒక్కోసారి మాట పడిపోతుంది. ఆ షాక్కి మాటలాగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి బ్రెయిన్ కి సప్లై అయ్యే ఆక్సిజన్ తగ్గిపోయాక మెదడుకి సిగ్నల్ సరిగ్గా అందక మాట్లాడడం కష్టం అవుతుంది. అంటే నత్తిగా మాట్లాడడం, పదాలు దొరక్కపోవడం, మాట్లాడుతుంది తెలిసినా మాట బయటికి రాకపోవడం, అర్థం కాని విధంగా ఫీల్ గా మాట్లాడడం, కానీ పూర్తిగా మాట పడిపోదు. ఒకసారి నోరు తెరవండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. పెయిన్ ఏమన్నా ఉందా? కొంచెం మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇంకొంచెం ప్రయత్నించండి. ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్, బీ కూల్. ఓకే, అంతా బాగానే ఉంది, కానీ మాటెందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. డాక్టర్, ఈ సమస్య ఎన్ని రోజులు ఉంటుంది? మాట పడిపోవడానికి కారణమేంటో తెలిస్తే అది టెంపరీనా పర్మనెంట్ అని చెప్పగలం. ఎందుకైనా మంచిది ఒక్కసారి హాస్పిటల్కి తీసుకురండి. కంప్లీట్ గా స్కాన్ చేసి చూద్దాం. ఆ రిపోర్ట్ తో స్పెషలిస్ట్ తో మాట్లాడదాం.